నిన్న నుంచి మనం చూస్తున్నాం పాషమైలారం ఘటనలో అయితే చాలా మంది మృతి చెందారు. ఇప్పటికైతే 45 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఘటనా స్థలి వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం ఎంత ఘోరంగా అక్కడ ప్రమాదం జరిగిందనేది. సో మనం ప్రజెంట్ అయితే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం, రాజ్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అయితే ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వెంట అలాగే వివేక్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి శ్రీధర్ బాబు వాళ్ళందరూ కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడ అసలు ఆ ఘటన ఏ విధంగా జరిగింది, అలాగే అక్కడ అసలు ఘటన జరగడానికి కారణం ఏంటి, అక్కడ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది అని ఆరా తీస్తున్నారు. సో చూస్తున్నాం లోపలికి వెళ్తున్న దృశ్యాలు. సో ఇంకా అంటే గంట గంటకు మనకైతే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతుంది. అక్కడ మెయిన్ గా పౌడర్ తయారు అంటే కెమికల్ ఫ్యాక్టరీ కాబట్టి పౌడర్ తయారు చేసే క్రమంలో 700 నుంచి 800 డిగ్రీల సెల్సియస్ అంటే ఎంత ఉష్ణోగ్రత ఉందో తెలుసు. సో దాని వల్ల ఇంత పేలుడు సంభవించింది. కొందరు మృతదేహాలు అయితే అసలు గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నాయి. సో అసలు అక్కడ మృతుల బంధువులు కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం అక్కడ మంత్రి శ్రీధర్ బాబు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే సహాయక చర్యలను అయితే అక్కడ ఇంకా కొనసాగిస్తున్నారు. సో ఇంకా భవనాల అంటే శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో కూడా అర్థం కాలేని పరిస్థితి నెలకొంది. సో మొత్తానికైతే ఒక విషాద వార్త అనే చెప్పాలి. నిన్నటి నుంచి అంటే మృతుల సంఖ్య ఫస్ట్ 29 అన్నారు. సో గంట గంటకు ఇంకా పెరుగుతూనే ఉంది. చాలా మంది ఇంకా హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కొంతమంది అయితే అసలు గుర్తుపట్టలేనంతగా అంటే అంత కాలిపోయాయి వారి శరీరము. అసలు మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. సో మనం చూస్తున్నాం ఎంత పెద్ద మొత్తంలో పేలుడు సంభవించిందో. ఇప్పటికే మార్నింగ్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మార్నింగే చేరుకున్నారు ఘటనా స్థలి వద్ద. ఇందాకనే సీఎం రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి అయితే అక్కడ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు అసలు ఘటన ఏ విధంగా జరిగింది, ఎంత తీవ్రతతో జరిగింది అనేది. అయితే భవనం శిథిలాల కింద ఇంకా గాలింపు చర్యలైతే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా శిథిలాల కింద చాలా మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారి కోసం అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. అలాగే మెయిన్ గా పేలుడు సమయంలో 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు అయితే అధికారులు చెప్తున్నారు. సో అందుకే ఇంత భారీ మొత్తంలో పేలుడు సంభవించింది. దాదాపు 3 నుంచి 4 అంతస్తుల భవనం కుప్పకూలిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అసలు ప్రమాద తీవ్రత ఎంత స్థాయిలో ఉంది అనేది. అలాగే అది కాకుండా చుట్టుపక్కల కూడా ఇది చాలా తీవ్రంగా పరిగణించింది. సో అలాగే మెయిన్ గా మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ లో అయితే పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికైతే 45 మంది మృతి చెందినట్టుగా
మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకొంతమంది హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. మరి వారి సిచ్యుయేషన్ ఏ విధంగా ఇంకా మనకి సమయం గడుస్తున్న కొద్దీ తెలుస్తుంది. అసలు మృతుల సంఖ్య వివరాలు చాలా మంది ఒడిశా, కర్ణాటకకు చెందిన వారిగా కూడా తెలుస్తుంది. మృతుల సంఖ్య, మృతులు ఎవరెవరు ఉన్నారు అంటే అందులో ఎవరెవరు పనిచేస్తున్నారో కార్మికులు వారైతే దాదాపుగా ఒడిశా, కర్ణాటక, యూపీ నుంచి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో చాలా మంది పొట్టకూటి కోసం కార్మికులు పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి. అలాంటి కార్మికులకు అయితే భద్రత కంపల్సరీ ఉండాలి. సో ఇక్కడ యాజమాన్యం నిర్లక్ష్యమా అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో కెమికల్ ఫ్యాక్టరీ అనగానే చాలా మంది రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే కార్మికుల ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళది. సో అలాంటి కార్మికుల భద్రతకు అయితే ఇప్పటి నుంచైనా ఫ్యాక్టరీలు కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు కార్మికుల భవిష్యత్తు అనేది ఇంపార్టెంట్. సో వారి కుటుంబాలు అయితే చాలా మంది ఇప్పటికే 45 మంది మృతి చెందారంటే వారి కుటుంబాలు ఎంత రోదనతో ఉన్నాయో ఇప్పటికే అక్కడ హాస్పిటల్ దగ్గర అయితే మృతుల కుటుంబాలు బోరున విలపిస్తున్నారు. సో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇంకా కొంతమంది ఆచూకీ లభించలేదు. సో ఇప్పుడు వారి శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో వారి గుర్తింపు కూడా చాలా కష్టంగా ఉంది. సో అక్కడ బంధువులు అయితే ఇప్పటికే చేరుకుంటున్నారు ఘటనా స్థలికి. తమ వారు ఎవరున్నారా అని, బాగున్నారా లేకపోతే చనిపోయారా అని కూడా వారికి అర్థం కాలేని పరిస్థితిలో అక్కడ సిచ్యుయేషన్ అయితే ఉంది. సో మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి అయితే చేరుకున్నారు. అక్కడ సంఘటన స్థలం వద్ద పరిశీలిస్తున్నారు. అక్కడ అధికారులను అలాగే రెస్క్యూ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. సో మొత్తానికైతే డిఎన్ఏ పరీక్షల తర్వాతనే మృతదేహాలను అయితే అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఇటు సహాయం కోసం కూడా హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇంకా మృతుల సంఖ్య ఎంత పెరుగుతుందో అనేది ఒక ఆందోళన అయితే నెలకొంది. అక్కడ ఫ్యాక్టరీ పరిసరాలను అయితే రేవంత్ పరిశీలిస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయం అందుతుందో సో సీఎం రేవంత్ అక్కడ పరిశీలించాక అలాగే ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో బాధితులను వాళ్ళని కూడా పరామర్శించే ఛాన్స్ ఉంది. అక్కడ వాళ్ళ బాధితుల కుటుంబాలతో కూడా మాట్లాడతారు అన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్కడైతే ఈ ప్రమాదం జరిగిందో ఆ ఘటన దగ్గరికి అయితే చేరుకున్నారు. ఆ ఘటనా స్థలిని అయితే సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. సో మనం చూడొచ్చు ఎంత భారీగా ప్రమాదం జరిగిందనేది. అక్కడ మొత్తం 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది అంటే సో ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు అనేది సంభవించింది. దీంతో 45 మంది మృతి చెందారు. ఇందులో సో పాషమైలారంలోని ప్రమాద స్థలికి అయితే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ ఫ్యాక్టరీ పరిసరాలను అయితే పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సహాయం కోసం అయితే అక్కడ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో కూడా అర్థం కాలేని పరిస్థితి. Sir.